ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ప్రతిరోజు ఉదయము ప్రభు మనందరితో బలమైన మాటల ద్వారా ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయమందున ప్రభు వాక్యం సెలవిస్తుంది. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. దేవుని స్తోత్రం. చెట్టునకు మంచు ఉన్నట్లు దేవునికి వందనాలు. చెట్టుకు మంచు ఎలాగైతే అతికించబడే అంటే ఏ విధంగా అయితే అత్తుకొని అంటి పెట్టుకొని ఉంటుందో అలా ప్రభు ఈరోజు నీకు కూడా తోడై ఉంటానంటున్నాడు. మంచు ఒక ఆకు మీద పడ్డప్పుడు, చెట్టు మీద పడ్డప్పుడు అలా దానికి అంటి పెట్టుకొని ఉండడం జరుగుతుంది. ఈరోజు ప్రభు అంటున్నాడు, మంచు చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికి ఉందును అంటే ప్రభువు నిన్ను దగ్గరికి హత్తుకొని ఉంటానంటున్నాడు. ఆయన సన్నిధి నీకు దగ్గరగా ఉంటుంది అంటున్నాడు దేవుడు. ఆయన నీకు తోడై ఉంటానంటున్నాడు. నిన్ను విడిచిపెట్టను, నేను ఎడబాయని దేవుడు అని అంటున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ఎప్పుడు ఒక మనిషి అభివృద్ధి పొందుతారంటే దేవునికి దగ్గరగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము మన జీవితంలో అభివృద్ధి పొందుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు ఎంత దీనంగా కూర్చున్నావు. ప్రతిరోజు ఉదయం కూడా ప్రతి ఒక్క వాక్యము నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న వాక్యము నీ ఆత్మకు ఆహారము. వాక్యము మన ఆత్మకు ఆహారము. మన ఆత్మకు ఎప్పుడైతే వాక్యం అనే ఆహారాన్ని అందిస్తామో అప్పుడు మన ఆత్మ బలంగా నిలబడుతుంది. ఆ ఆత్మ బలంగా స్థిరంగా ఉన్నప్పుడు మనం ఏ శ్రమ వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా దాన్ని అధిగమించి ప్రభువుని స్తుతిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ ఉదయం కాలమున నువ్వెందుకు ఏమి బాధపడుతూ, ఏ విషయంలో ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ, నీ పరిస్థితి ఎంతో భయంకరమైందైనప్పటికీ నువ్వు ఎవరికైనా చెబితే నీ మాటలు విని అందరూ నవ్వుకుంటారేమో, హేళన చేస్తారేమో నీ బాధను చూసి అని ఎంతగా బాధపడుతున్నావో. అందుకే ప్రభు అంటున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను నీకుంటాను అంటే అది ఎలాగైతే మంచు చెట్టుని దగ్గరికి అంటు పెట్టుకొని ఉంటుందో అదే విధముగా దేవుడు కూడా నిన్ను హత్తుకొని ఉంటానంటున్నాడు. నీకు దగ్గరగా ఉంటానంటున్నాడు. నిన్ను అంటి పెట్టుకొని నేను ఉన్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు అంటున్నాడు ప్రభు. ప్రభు నిన్ను అంటి పెట్టుకొని ఉన్నాడు. నువ్వెందుకు గ్రహించడం లేదంటే నీ ఆత్మ బలహీనంగా ఉన్నది కాబట్టి ప్రభు నీ పక్కనే ఉన్న విషయం నువ్వు గ్రహించడం లేదు. ఎప్పుడైతే నీ ఆత్మ బలంగా ఉంటుందో ఖచ్చితంగా దేవుడు నీతో ఉన్నాడని నువ్వు గ్రహిస్తావు. వాక్యం అనే ఆహారము మనము తీసుకోవాలి. శరీరానికి బలం రావడానికి ఎలాగైతే శరీరానుసారమైన ఆహారాన్ని తిని బలం తెచ్చుకుంటామో, ఆత్మ కూడా స్థిరంగా, స్టాండర్డ్‌గా, స్ట్రాంగ్‌గా ఉండాలంటే వాక్యం అనే ఆహారం మనం తీసుకోవాల్సిందే. ప్రతిదినము మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ వాక్యం వింటున్నావు, విడిచిపెడుతున్నావు. ఈ వాక్యాన్ని నీ హృదయంలో నాటుకోవట్లేదు కాబట్టి దేవుడు మాట్లాడుతున్న ప్రతిదిన మాటను నువ్వు నీ హృదయంలో స్థిరపరచుకోవడం లేదు కాబట్టి నువ్వు వెంటనే శ్రమ రాగానే పడిపోతున్నావు, కష్టము రాగానే పడిపోతున్నావు, బాధ రాగానే ఏడుస్తున్నావు. ప్రభు ఏమో ఇక్కడ నేను నిన్ను అంటు పెట్టుకొని ఉన్నానంటున్నాడు. నువ్వేమో దేవునికి దూరంగా వెళ్తున్నావు. దేవుడు మనని అంటు పెట్టుకొని ఉంటాడు. ఎప్పుడు కూడా ఒక మనిషి విడిచిపెట్టినట్టు ప్రభు మనని విడిచిపెట్టాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా ప్రియ కుమార్తె, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను నిన్ను చెట్టుకు మంచుకు ఎలా అయితే అంటిపెట్టుకొని ఉందో అలాగే నీకు కూడా నేను అంటిపెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. అది మనం గ్రహించడం లేదు. మన పక్కన దేవుడు ఉన్నాడా? నిజంగా మనతో దేవుడు ఉంటే మనకి ఈ శ్రమ ఎందుకు వస్తుంది? నిజంగా ప్రభువు నాతోనే ఉంటే నేను ఎందుకు ఆ శ్రమలో పడతా అంటే నువ్వు గ్రహించడం లేదు. ఖచ్చితంగా దేవుడు నీతోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఉదయకాల సమయం అందున ఈ వాక్యం వింటున్న నీతోనంటున్నాడు ప్రభు. ఈ వాక్యం వింటున్న నీతో కూడా దేవుడు ఉన్నాడు. ఈ నిమిషం కూడా ప్రభు నీ పక్కనే ఉన్నాడు. కానీ నువ్వెప్పుడు గ్రహించగలుగుతావంటే దేవుడు నిన్ను హత్తుకొని ఉన్నాడని ఎప్పుడు నువ్వు గ్రహిస్తావంటే నీ ఆత్మలో బలంగా ఉన్నప్పుడే. నీ ఆత్మ వాక్యానుసారంగా బలపరచబడినప్పుడే. చాలామంది వాక్యము లేక పడిపోతున్నారండి. దేవుడు నీతోనే ఉన్నాడు. నువ్వేం భయపడకు, దిగులు పడకు. ఈరోజు ఏ పని మీద బయటికెళ్తున్నావు నువ్వు? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అంటి పెట్టుకొని ఉన్నా, నువ్వు వెళ్ళిపో. నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ఏ విషయంలో నువ్వు వేదన పడుతున్నావు? ఆ కార్యం జరిగితే బాగుండు అని ఆలోచిస్తున్నావు.
ప్రభు అంటున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నేను నిన్ను హత్తుకొని ఉన్నాను. నేను నీ దగ్గరగా ఉన్నాను. నీతోనే, నీ పక్కనే ఉన్నాను. ఖచ్చితంగా కార్యం జరగబోతుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభువు నీకు తోడున్నాడు కాబట్టి నువ్వు వెళ్తున్న ప్రతి పనిలో ఆశీర్వాదము, నువ్వు చేయబోతున్న ప్రతి పనిలో ఆశీర్వాదము. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. తామర పుష్పం ఎలాగైతే పెరిగి అభివృద్ధి పొందిందో, అయితే దేవుడు అంటున్నాడు, ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు వెళుతున్న పనిలో విజయము, నువ్వు చేయబోతున్న పనిలో విజయము, నువ్వు చేస్తానని రెడీ ఉన్న పనిలో విజయము. ఈరోజు నీ ఉదయంకాల సమయమందున ఎక్కడికి వెళ్తున్నావో అక్కడ నువ్వు విజయం సాధించబోతున్నావు. ఏ పని నిమిత్తం నువ్వు ప్రయాణం చేస్తున్నావో ఆ ప్రయాణంలో నీకు విజయమే. నువ్వు ఏ పని విషయంలో ఆలోచిస్తున్నావో ఖచ్చితంగా అది జరుగుతుందని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే ఒక మంచు ఎలాగైతే చెట్టును హత్తుకొనున్నదో, నేను కూడా నిన్ను అంటు పెట్టుకొని ఉన్నానని ఈ ఉదయంకాల సమయమందున ప్రభు వాక్యము బలముగా నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా ప్రియ కుమార్తె, నేను నీతో ఉన్నాను. నువ్వు ముందుకు వెళ్ళు. నేను నీ పక్కనే ఉన్నాను. నిన్ను అంటు పెట్టుకొని ఉన్నాను. నువ్వు భయపడకు. నీ శత్రువులకు వాడిని హతమార్చే శక్తి నాకున్నదని ప్రభు అంటున్నాడు. నువ్వేమి భయపడకు. నిన్ను అంటి పెట్టుకొని నేనున్నాను. నువ్వు ముందుకు వెళ్ళు. నువ్వు అభివృద్ధి పరచబడబోతున్నావు. నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. నువ్వు చేస్తున్న పనులలో నీకు అభివృద్ధి, సమృద్ధి, ఆశీర్వాదము, విడుదల అవ్వబోతుందని దేవుడు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ కుమారుడా, ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్తున్న పనిలో నీకు విజయము రాబోతున్నది. నువ్వు అభివృద్ధి పరచబడబోతున్నావు. నువ్వు సమృద్ధిగా విస్తారముగా ఆశీర్వదించబడబోతున్నావు. ఎందుకంటే నేను నిన్ను అంటు పెట్టుకొని ఉన్నాను. మనిషి నిన్ను అంటు పెట్టుకోలేదు. ఒక 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 స్నేహితుడు నిన్ను అంటు పెట్టుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, జీవము కలిగిన దేవుడనైన నేను నిన్ను అంటు పెట్టుకొని నీకు దగ్గరగా ఉన్నాను కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు మహా ఆశీర్వాదములు పొందుకుంటావు, మహాభివృద్ధి పొందుకుంటావని ప్రభు అంటున్నాడు. అటువంటి అభివృద్ధి మనందరం కూడా పొందుకుందుముగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి, నీ దయను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వించిన బిడ్డల జీవితంలో బలమైన ఆశీర్వాదములను విడుదల చేయండి ప్రభువా. వారిని అంటి పెట్టుకొని ఉండండి. వారు వెళుతున్న ప్రతి చోట వారిని ఆశీర్వదించండి అయ్యా. ఆ బిడ్డలన్నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎంతమంది భారముతో, వేదనతో ఉన్నారో ప్రభువా, వారిని ఆయన వారి కన్నీరు తుడిచి వారు ఈ నిమిషం నుంచి వారిని అంటి పెట్టుకొని ఉండి వారిని అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.